హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు రాణి రామయ్య ఫుడ్ అండ్ బ్లాగ్. ఈరోజు మన కిచెన్లో గోంగూర పండు మిర్చి తయారీ విధానం చూద్దామా. సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి పక్కా కొలతలతో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మన కిచెన్లో నేను చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ముట్టించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత మనము మెంతులు జీలకర్ర రెండు కలిపి వేయించుకున్నాం. నాకైతే ఇక్కడ మెంతులు వేగిపోయినాయి, నేను పక్కన పెట్టుకుంటున్నా. మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూడండి, జీలకర్ర మెంతులు బాగా వేయించుకున్నా, పక్కన పెట్టుకుంటున్నా. ముందు రోజు రాత్రి ఫ్రెష్గా గోంగూర కడిగి ఆరబెట్టుకున్నా. మీరు కూడా ఫ్యాన్ గాలికైనా సరే ఎండకైనా ఆరబెట్టుకొని పచ్చడి చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని గోంగూరను ఫ్రై చేసుకున్నాం. కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని వంట నూనె వేసి మంచిగా గోంగూరకు ఆయిల్ పట్టేలాగా ఫ్రై చేసుకుందాం. తొందరగా ఫ్రై అవ్వాలంటే మూత పెట్టుకోవాలి సిమ్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను పండు మిర్చి, చింతపండు, ఉప్పు వేసి 3 రోజులు ఊరబెట్టినాను. ఇప్పుడు నేను ఓన్లీ గోంగూరనే ఉడకబెడుతున్నాను ఆయిల్లో. మనం చింతపండు ఏనైతే అవసరం లేదు. చాలా బాగుంటుందండి. దీన్ని ఇట్లనే గ్రైండర్ వేసుకొని మెంతుల పొడి, ఆవాల పొడి, వెల్లుల్లి వేసుకొని పోపు కూడా వేసుకోవచ్చు, గోంగూరలో కూడా కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది. సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఇది ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో ఉప్పు, చింతపండు, పండు మిరపకాయలు బరకగా మిక్సీ కొట్టి 3 రోజులు ఊరబెట్టాలి. నేను 3 రోజులు ఊరబెట్టిన పండు మిరపకాయ, చింతపండు ఇది. ఇప్పుడు గోంగూర ఉడికినాక చూద్దాం. చూడండి, మనం నూనె పోసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూరని, ఎట్లాగో గోంగూర వేస్తే నీళ్ళు అయితే కొంచెం ఊరుతాయి. ఆ నీరంతా పోయేంత వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇలా వీలైతే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు. సన్నగా పొడి కొట్టుకుందాం మనము మెంతులు, జీలకర్ర సన్నగా పొడి కొట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి వేసి బరకగా మిక్సీ కొట్టేసుకుందాం మనం. ఇక్కడ మీరు చూసినట్టయితే గోంగూరలో వాటర్ అంతా ఇనికిపోయినాయి. నేను స్టవ్ ఆపేస్తున్నా. మనం ఏదైతే మెంతులు, జీలకర్ర పొడి కొట్టుకున్నామో అందులోనే బరకగా వెల్లుల్లి కూడా వేసుకొని పొట్టుతో సహా వేసుకొని బాగుంటుంది టేస్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చల్లారిన గోంగూరని స్మాషర్తో మెత్తగా రుబ్బేసుకోవాలి. ఏదైతే గోంగూరని మనం ఉడకబెట్టుకున్నామో అది చల్లారిన తర్వాత పండుమిర్చి, గోంగూర ఒక్క దగ్గర స్మాషర్తో రుబ్బేసుకోవాలి. నాకు ఆల్మోస్ట్ పండుమిర్చి మెత్తగా అయిపోయింది కాబట్టి నేను మిక్సీలో వేయట్లేను. మీకు బరకగా ఉంటే మీరు మిక్సీలో వేసుకోవచ్చు. స్మాషర్తో అయితే నేను గోంగూర, పండుమిరపకాయ ఒక దగ్గరగా ముద్దగా కలిపేసుకున్నాను. ఇక్కడ పోపుకైతే నేను వంట నూనె తీసుకున్న. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇక్కడ మీరు వెల్లుల్లి కూడా కచ్చపక్క దంచి పోపులో వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పచ్చడిలో వేసాను కాబట్టి ఇక్కడ నేను వెల్లుల్లి వేయట్లేదు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడైతే పోపు బాగా వేగిపోయింది. నేను పచ్చడి మొత్తంలో కూడా 1 టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసిన, కొంచెం గోంగూరలో కొంచెం పోపులో వేసుకున్న. చూడండి, మనకు మంచిగా క్రిస్పీగా అయితే కరివేపాకు, ఎండుమిర్చి బాగా వేగిపోయినాయి. నేనైతే ఇక్కడ స్టవ్ ఆపేసుకున్నానండి. ఇది చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలిపేసుకున్నాం. చల్లారిన పోపుని నేను పచ్చడిలో అయితే వేసేసుకొని మంచిగా ఆయిల్ కలిసేలా పచ్చడి అంతా ఒక దగ్గరికి కలిపిన.
కలిపి నేను జార్లోకి అయితే ఎత్తిపెట్టుకున్నా. చాలా బాగుంటుందండి. ఇది ఈజీగా ఎవరైనా చేయొచ్చు. సమ్మర్ అంటేనే పచ్చళ్ళ స్పెషల్ అండి. ప్రతి ఇంట్లో కొత్త కొత్త పచ్చళ్ళు, రకరకాల పచ్చళ్ళు చేసి పెట్టుకుంటారు. అందులో స్పెషల్లీ గోంగూర పండుమిరపకాయ పచ్చడి. చూడండి, ఇక్కడ నేను 1 కప్పు ఆయిల్ తీసుకున్నా. మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి గోంగూరకంతా మంచిగా పట్టేసింది. ఇప్పుడు బౌల్లోకి మార్చుకుందాం. నేనైతే బౌల్లోకి మార్చుకున్నా. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఈ పచ్చడి ఇడ్లీకి, దోశకి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రాణి రామయ్య ఫుడ్ అండ్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ని.